టిడ్కో ఇల్లు సిద్ధం. ఉగాదికి గృహప్రవేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ. సో మీరు చూసుకుంటే 1,00,000 టిడ్కో ఇల్లు అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహ సముదాయాల్లో పూర్తయిన 1,00,000 గృహాలను రానున్న ఉగాదికి లబ్ధిదారులకు అందించనున్నారు. ఇందులో 300 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇల్లు 54,000 దాదాపు 55,000 ఉన్నాయి. 365 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నవేమో 16,000 చిల్లర ఉన్నాయి. 430 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నవేమో 28 దాదాపు 29,000 అయితే ఉన్నాయి. వీటికి ఉగాది సందర్భంగా సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయించాలని చెప్పి అధికారులు నిర్ణయించారు. వైకాపా హయాంలో టిడ్కోల నిర్మాణం సకాలంలో పూర్తి చేయకుండా పాడు చేయగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులను వేగవంతం అయితే చేసింది. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు తెచ్చిన అప్పుల్ని ఇతర అవసరాలకు మళ్లించింది. లబ్ధిదారులకు వాటాగా బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వారికి అప్పగించకుండా తీవ్ర ఇబ్బందులు అయితే గురి చేసింది. చాలామంది లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలు నిరర్ధక ఖాతాలుగా మారాయి. వాటిని ప్రభుత్వం సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా అధిగమిస్తూ నిర్మాణాన్ని అయితే పూర్తి అయితే చేసింది. సో మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వీటికి సంబంధించి ఉగాది నాటికి జిల్లాల వారీగా లబ్ధిదారులకు అప్పగించనున్న టిడ్కో గృహాలు చూసుకున్నట్లయితే పార్వతీపురం మన్యం 1054, విజయనగరం 1288, 48, విశాఖపట్నం 13,000 చిల్లరి, అనకాపల్లి 3,000, తూర్పుగోదావరి 2,000 చిల్లరి, కాకినాడ 2,500 చిల్లరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ 4,000 చిల్లరి, పశ్చిమ గోదావరి 11,000 చిల్లరి. అదేవిధంగా మనకి దాంతోపాటు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లా, నంద్యాల, అనంతపురం, కర్నూలు ఇలా ఈ అన్ని జిల్లాల్లో కూడా ఇల్లు అయితే 1,00,000 ఇల్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్